ఇంకొకటి అని చెప్పి అధర్మం పక్షాన్ని నిలబడిన వాళ్ళని కొట్టకుండా అయితే బంధు ప్రీతితో ఆగారంటే అది మన పేకల మీద దాకా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నారేమో నాకు తెలియట్లేదు. మన విజయానికి అడ్డం వచ్చే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని చాలా గట్టిగా ఎదుర్కోవాలి. ఇది ధర్మం కోసం చేసే ఈ యుద్ధంలో కొంచెం మంది రథం కింద పడి నలిగిపోయినా, ఓడిపోయినా, అవమానాలతో మిగిలిపోయినా దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అర్జునుడైతే ఈ యుద్ధంలో షర్మిలని, సునీతని గట్టిగా కొట్టాలి. మమ్మల్ని శ్రీకృష్ణుడు అని చెప్పారు కదా, మేమిచ్చే సలహా అయితే ఇదే.